ప్రియమైన దేవుని వర్లారా, మనం ఒక విషయం ఆలోచించినట్లయితే, లోకంలో చాలామంది యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, కొంతమంది యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడు, ఆయన ద్వారే మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గం అని చెప్పేసి యేసుక్రీస్తు వారి గురించి తెలిసినా కూడా నమ్మడానికి ఇంకా వెనుకంజ వేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని మనం గ్రహించినట్లయితే, వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే, మన మరణ దినం ఎప్పుడు అనేది వాళ్ళకి తెలీదు. తెలియకనే వాళ్ళు ఇంకా అలా వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకు, ఇంకా టైం ఉందిలే, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా ముసలైపోలేదు కదా, ఏదో ఒక రోజు నమ్ముకోవచ్చులే, పలానా టైంలో నమ్ముకోవచ్చులే అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా చాలా ప్రమాదం ప్రియులారా. ఎందుకంటే మన మరణదినం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి, చచ్చిన ఒక్క క్షణంలోనే పాతాళంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్మాలి, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని గ్రహించారో వాళ్ళు ఎప్పటి కూడా వాయిదా అనేది వేయకూడదండి. వెంటనే యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకొని, యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పావులు పంపులు పొంది, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించారో, పాపులైన మనందరినీ మరి పరిశుద్ధులుగా మార్చి దేవుడున్న పరలోకానికి తీసుకువెళ్ళడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి శ్రమపడి చనిపోయి 3వ దినం లేచారని మనం తెలుసుకొని అనేకులకు ప్రకటించాలండి. అలా ప్రకటించి మన జీవితాంతం, మనం మరణ పర్యంతం వరకు కూడా అలా ప్రకటిస్తూ మనం పరిశుద్ధులుగా బ్రతికిన నాడే మనం చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తాం. అంతేగాని యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడు, యేసుక్రీస్తు వారి ద్వారే పరలోకం ఉంది అని గ్రహించిన ఏ ఒక్కరు కూడా వాయిదా వేస్తూ మీ యొక్క అమూల్యమైన కాలాన్ని వృధా చేయకుండా, తెలుసుకున్న ప్రతి మనిషి కూడా వెంటనే బాప్తిసం తీసుకొని సంఘంలో సభ్యులుగా చేరి క్రీస్తు యొక్క మనసు ఇంకా చాలా ఉందండి. ఇంకా దేవుడు మన కోసం రాసించిన అనేక మంచి మాటలు బైబిల్ గ్రంథమందు పొందుపరచబడింది. మరి నమ్మటంలోనే వెనకంజ వేస్తే మరి మనకిచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలియదు. ఇంకా చాలా దేవుని గురించి తెలుసుకోవాలి. అనేకులు మనకు తెలిసిన వారికి, మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, అలాగే ప్రపంచంలో క్రీస్తుని ఎరగని వారికి మనం క్రీస్తుని పరిచయం చేయాలి. కాబట్టి ఎంత తొందరగా నమ్ముకుంటారో అంత తొందరగా మీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి వెళ్ళటానికి స్థిరపరచుకొనుటకు చాలా టైం అనేది ఉంటుంది. కాబట్టి మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి నీకు సమయం ఉండగానే వెంటనే మరి క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని యొక్క మాటలు వింటూ, మరి ఆయన మనకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని మనకు పని అప్పగించాడో ఆ పనిని చేస్తూ మన తుది శ్వాస విడిచి దేవుడున్న ఆ పరలోకానికి వెళ్ళటానికి అర్హత సంపాదించే వారిగా మనమందరూ ఉండాలని, మరి వాయిదా వేస్తున్న వాళ్ళు కూడా గ్రహించాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు చెప్పడం జరిగిందండి. అందరికీ వందనములు.